వెల్కమ్ టు మన ఇంటి వంట. ఈరోజు నేను ఇంట్లోనే హెల్తీగా బర్గర్ చేయబోతున్నాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాము. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసిన ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులో క్యాప్సికమ్, క్యారెట్ వేసి ఫ్రై చేయాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక సాల్ట్, కారము, ధనియాల పౌడరు వేయాలి. మంచిగా ఫ్రై అయ్యి మెత్తగా ఉడికించాలండి. ఇవి మెత్తగా ఉడికించాక నెక్స్ట్ పప్పుదువతోని స్మాష్ చేసి మెత్తగా చేసుకోవాలి. ఇది నేను ఆలుగడ్డలు ఉడికించి స్మాష్ చేశానండి. ఇవి క్యారెట్లో వేసి మొత్తం పేస్ట్ లెక్క చేసి చల్లయ్యే వరకు పక్కన ఉంచాలండి. మనం చేసుకున్న ఆలు క్యారెట్ పేస్ట్ చల్లబడ్డాక రౌండ్ బాల్స్ లెక్క చేసుకొని వీడియోలో చూపించిన విధంగా పూరిలాగా చేతితోని ప్రెస్సింగ్ చేసి లావుగా పూరిలాగా చేయాలి. ఈ విధంగానే అన్నీ చేసి పెట్టుకోవాలి. మనం చేసుకున్న ఆలు టిక్కీల్ని వీలైనంత వరకు మీకు టైం ఉంటే ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ మీకు ఇష్టం ఎంత ఎక్కువ. కొన్ని బ్రెడ్ స్లైసెస్ని మిక్సీ చేసి ఆ పౌడర్ని డ్రై అవ్వడానికి లైట్గా వేయించాలి. కొద్దిగా మైదా, కార్న్ఫ్లోర్లో వాటర్ వేసి లైట్గా సాల్ట్ వేసి లిక్విడ్ లెక్క చేసుకోవాలి. మనం చేసుకున్న ఆలు టిక్కీలను మైదా బ్యాటర్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్తో కోటింగ్ చేయాలి. వెంటనే డీప్ ఫ్రై చేయాలి వాటిని. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా టొమాటోస్ అండ్ ఆనియన్స్ రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది బర్గర్ బ్రెడ్ అండి. ఇది మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. మనకు ఈ బర్గర్ బ్రెడ్ అవైలబుల్గా లేకపోతే మీకు మనం బన్తోనైనా చేసుకోవచ్చండి. బర్గర్ బ్రెడ్ని 2 పార్ట్స్గా చేసుకొని వాటికి రెండింటికి టొమాటో కెచప్ అప్లై చేయాలి. నా దగ్గర కొద్దిగానే ఉంది కనుక నేను కొద్దిగా అప్లై చేసిన. టొమాటో కెచప్ నిండుగా అప్లై చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆలు టిక్కీని పెట్టాలి. దానిపైన రౌండ్గా కట్ చేసిన టొమాటోస్ అండ్ ఆనియన్స్ పెట్టాలి. నేను ఇక్కడ అమూల్ చీజ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇది సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. దీనిపైన చీజ్ స్లైస్ పెట్టి మనము టొమాటో కెచప్ అప్లై చేసుకున్న బర్గర్ పార్ట్ని పెట్టాలి. బర్గర్ రెడీ అయిందండి. ఇక తినడమే ఆలస్యము. ఇలా ఇంట్లోనే మనము పిల్లలకు మనకు ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టుకోవచ్చండి.